మనమంతా లీడర్ల లెక్క ఉండాలబ్బా. మొన్న అల్లు అర్జున్ అన్న బాలయ్య షోలో చెప్పినట్టే మనకు ఒకరితోటి పడతలేదంటే ఆ పాయింట్ వరకే అనుకోవాలి. ఆ మనిషిని విభేదిస్తున్నట్టు కాదని యాది పెట్టుకోవాలి అని చెప్పిండు కదా. మన తెలంగాణ లీడర్లు కూడా గదే ఫాలో అవుతుండ్రు. ఎట్లనంటారా, తెల్లార్లేస్తే రాజకీయాల పరంగా తిట్టుకుంటారేమో గాని ఇంట్లో ఫంక్షన్లు అప్పుడు అసెంబ్లీ మీటింగ్లలో ఎదురెదురు పడ్డప్పుడు తెలంగాణ లీడర్ల కలుపుగోలుతనం చూస్తే అందరికీ ఆదర్శం అనిపిస్తది. మాజీ మంత్రి మల్లారెడ్డి సార్నే చూడుర్రి, అప్పట్లో సీఎం రేవంత్ సార్ కు తొడగొట్టి సవాలిస్తుండు. అటెన్క తొడలు దగ్గరకు అనుకొని సీఎం సార్ ను కలిసి మన్వరాల పెళ్లికి పత్రిక ఇచ్చొచ్చిండు. పెళ్లికి పోయిన సీఎం సార్ తోటి మన్వరాలతోని కాలు మొక్కిచ్చి దీవెనార్తలు ఇప్పించిండు. ఇప్పుడు మాజీ మంత్రి తలసాని సీను సార్ ను కూడా చూడుర్రి, రేవంత్ సార్ ను పొలిటికల్ గా ఎన్ని తిట్టినా తమ్మి మా తమ్ముని బిడ్డ పెళ్లికి తప్పకుండా రావాలి అని పోయి పెళ్లి పత్రిక ఇచ్చి వచ్చింది ఇయాల. తలసాని సీనన్నా నువ్వు పిలిచినాక రాకుంటూ ఊకుంటా నానే, మనం వేరే పార్టీలు ఉండొచ్చు గాని మన దోస్తాను ఇప్పటిదానే యాది మరవకుంటూ వస్తా అని చెప్పిండట సీఎం సారు. ఇట్లా రాజకీయం వేరు, పర్సనల్ గా దోస్తాన వేరు అని చాలా టైంలో ప్రూవ్ చేస్తున్నారు మన లీడర్లు. పోషమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసింది అన్నట్టు 10 ఏళ్ళు మేము కష్టపడి రాష్ట్రానికి పెట్టుబడులు పట్టుకొచ్చి కంపెనీలను పెట్టిస్తే ఏడాది తిరగక ముందుకే కొత్త కంపెనీలను పట్టుకరాకపోగా ఉన్న కంపెనీలు పరాయి రాష్ట్రాలకు పోయేటట్టు పొగ పెడుతుండని గుర్రు గుర్రు అంటుర్రు బీఆర్ఎస్ వాళ్ళు. 10 ఏళ్ల మా పాలనలా ప్రపంచమంతా తెలంగాణ చూసేటట్టు చేసింది మా బీఆర్ఎస్ సర్కార్. కానీ రేవంత్ సర్కార్ ఏమంటొచ్చిందో ఉన్న కంపెనీలు కూడా మూటముల్లే చదువుకొని ఏమున్నదక్క అని పాట పాడుకుంటా పోయేటట్టు చేస్తుండ్రని ఎక్కిరిస్తుండ్రు బీఆర్ఎస్ లీడర్లు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లా దేశంలోనే నంబర్ ఉండేటట్టు చేసినాం. సింగిల్ విండో సిస్టమ్ తోటి కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చినాం. అభివృద్ధిని వికేంద్రీకరణ చేసినాం. రాష్ట్రం నలుమూలలా ఐటీ టవర్లు కట్టినాం. కంపెనీలకు చేయూతనిచ్చినాం. జిల్లాలలో కూడా కంపెనీలు పెడతట్టు చేసినాం. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దునియాకు చూయించినాం. కానీ మా కష్టమంతా మూసి నీళ్ళలో పోసినట్టే చేస్తుండ్రని అంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ కు పెట్టుబడులు తెచ్చుడు తెలుస్తలేదు, ఉన్న కంపెనీలను కాపాడుకునుడు తెలుస్తలేదు, ఇన్వెస్టర్లను ఆకర్షించుడు వస్తలేదు. కానీ మేం తెచ్చిన కంపెనీల ఓపెనింగ్లకు మాత్రం రిబ్బన్లు కట్టింగ్ చేయబోతుండ్రని ఏడ్డిస్తుండ్రు. మీ రాజకీయాలతోటి హైదరాబాద్ ఇమేజ్ ను నాశనం పట్టించిండ్రు. రాజకీయ అస్థిరత, వరుసలొల్లి పంచాదులతోని పెట్టుబడిదారుల మనసు ఇరిగేటట్టు చేసి మన కాడు నుంచి వేరే రాష్ట్రాలకు పోయేటట్టు చేస్తుండ్రని దెప్పి ఓడుస్తుండ్రు. మరి సర్కారోళ్ళు లెక్కలతోటి సహా ప్రతిపక్ష ఆరోపణలకు కౌంటర్ ఏమని ఇస్తారో లేదో చూడాలిగా.